విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు 108వ జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ఫైర్ బిల్డింగ్ సెంటర్ లో గల ఎస్వి రంగారావు విగ్రహం సర్కిల్ వద్ద ఎస్పీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్, కౌడా చైర్మన్ తలాటం సత్య పాల్గొని ఎస్వీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ సలాది మూర్తి, నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, ఆకుల వెంకటరమణ, తుమ్మలపల్లి వాసు, తిరుమల శెట్టి మురళీ శ్రీనివాస్, కంచుమర్తి శ్రీనివాస్, చిక్కం రామచంద్రరావు, రెడ్నం రాజా, దొడ్డిపట్ల అప్పారావు, ట్రెజరర్ జె రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆమెర్ల వెంకట రంగారావు గారు, ఎస్వి రంగారావు గారిని పిలుచుకుని ఒక మహానాయకుడు జన్మదినం 108వ జన్మదినం సందర్భంగా ఈరోజు కాకినాడ పట్టణంలో మరి ఆయన కాంస్య విగ్రహానికి మరి ఈరోజు మేము దాంట్లో పూలమాలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది. వీటిలో సీనియర్ నాయకులు పెద్దలు ప్రభాకర్ గారు, అలాగే మన కౌడా చైర్మన్ సత్య గారు, అలాగే ఇతర రంగారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన నటన మనందరికీ తెలుసు. భావి తరాలు కూడా గుర్తించే విధంగా మరి ఆయన నాటికలు కానీ ఆయన నటన కానీ మరి కాకినాడలో మరి ఆయన అభిమానులు అందరూ కూడా రేపు 7వ తారీఖు నుంచి మరి 3 రోజులు మరి ఆయన నటించిన నాటకాలు రూపంలో అందరికీ కూడా ప్రదర్శన జరుగుతుంది. వారి అభిమానులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి ఆయన సినిమాలు మనం చూసుకున్నట్లయితే పాతాళ భైరవి, నర్తనశాల, మరి రామాయణం వంటి ఎన్నో గొప్ప చిత్రాలు కీచకుడుగా ఏ పాత్ర వేసినా కూడా మరి ఆయన గాంభీర్యం కానీ సహజన నటన కానీ మరి ఎంతో అద్భుతంగా మరి ఉండేది. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన చిత్రాలు అలాగే ఆయన పాత్రలు కూడా అన్నిత్యం మన మధ్యలో ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఘన నివాళులు అర్పించే అవకాశం కలిగినందుకు ఆయన అభిమాన సంఘాలందరికీ కూడా సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్వి రంగారావు గారి 108వ జయంతి ఉత్సవాల్లో భాగంగా 9 అడుగుల కాంస్య విగ్రహానికి పూలమాలలతో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ గారికి, అదేవిధంగా ఎస్వి రంగారావు గారి అభిమాన సంఘం కానీ కాపు సంఘం నాయకులు కానీ సీనియర్ మోస్ట్ నాయకులు మన బసవ ప్రభాకర్ గారు కానీ ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉత్తమ నటుడు అందుకున్న భారతీయుడు మన ఎస్వి రంగారావు గారు. అదేవిధంగా ఆయన ఇక్కడ పిఆర్ కాలేజ్లో చదువుకోవడం, దాంతోపాటు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అసోసియేషన్లో ఆయన మెంబర్గా ఉండడం, ఆయన నాటకాల ప్రదర్శన కూడా, ఇవన్నీ కాకినాడ వాసిగా మనందరం కూడా చాలా అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా ఈ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన పర్యాటక శాఖ మంత్రివర్యులు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా అది కూడా అదృష్టంగానే భావించవచ్చు. ఆయన నటనలో విభిన్నమైన పాత్రలు పోషించేవారు. కొంతమందికి కొన్ని క్యారెక్టర్లే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరు, కానీ ప్రతి పాత్రని కూడా ఆయన వేసిన ప్రతి పాత్ర కూడా ఉన్నతంగా ఉండేది. భీముడిగా, కీచకుడిగా, సాహసం చేరా డెంబగా అన్న పదం ఆయన నోటంటే విన్నారు. వివాహ భోజనంబు అన్నది అది పాట కూడా ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన అభిమానుల సంఘాలు అందరూ కలిసి ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రమాద మృతుల కుటుంబాల కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. చనిపోయిన 10 మంది కుటుంబాలకు 1 కోటి పరిహారం, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు 108వ జయంతి. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్ లో గల ఎస్పీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.